అసలు మనం 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తామంటే అమ్మా, వయసులో ఉన్నవాళ్ళు చూడు నెలకి 4 రోజులు, 3 రోజులు మనం బహిష్టుంటాం. 4గో రోజు పనికిరాదు. 5వ రోజు నుంచి మళ్ళా దీపాలు పెట్టుకుంటాం. అంటే నెలకి 4 రోజులు చొప్పున 12 నెలలకి 12 నాలుగు 48 రోజులు మనం దీపాలు పెట్టం. ఈ మధ్యలో ఏదో ఊరు పెడుతుంటాం అక్కడికి ఇక్కడికి, మొత్తానికి ఈ సంవత్సరం మొత్తం మీద 50-60 రోజులు పెట్టం కాబట్టి ఇవన్నీ కలిపి 365 ఒత్తులు అని చెప్పని మనం వెలిగిస్తాం. మధ్యలో మర్చిపోయినా వేరే చోట వెళ్ళినా అవకాశం లేకపోయినా అందుకు భార్య ఒకటి తన ఒత్తులు వెలిగించకూడదు. భర్త ఒత్తులు కూడా కలిపి 365 కలిపి, అంటే కరెక్ట్గా 365 కాకుండా మరో 10 ఒత్తులు ఎక్కువ వేసుకోవాలన్నమాట. మన లెక్క తప్పు అవ్వచ్చు, చేయడంలో తప్పు అవ్వచ్చు. అంచేత 365 కన్నా మరో 10 ఒత్తులు ఎక్కువ వేసుకున్నా నష్టం లేదమ్మా. తక్కువ వేసుకుంటే కష్టం కానీ ఎక్కువ వేసుకున్నా నష్టం ఏమీ లేదు. 365 300 కాడ మరో 10 వేసుకుని రెండూ కలిపి ఒక ఒత్తిలా చేసుకోవాలి. అంటే ఏమిటంటే భార్యాభర్తలు ఎప్పుడూ కలిసి ఉండాలి, వాళ్ళిద్దరూ కలిసే వెళ్ళాలి. స్వర్గానికైనా నరకానికైనా కలిసే వెళ్ళాలి, జీవితాంతం కలిసి ఉండాలి, కలిసే వెళ్ళాలి అనే ఉద్దేశంతో 2 ఒత్తులు కలిపి ఏక ఒత్తి చేసి వెలిగించాలమ్మా. తర్వాత ఒకవేళ భర్త కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండి వెలిగిస్తానంటే విడివిడిగా వెలిగించుకోవచ్చు. మన ఇళ్లలో సర్వసాధారణంగా మగవాడు ఆఫీసులు వెళ్ళిపోయి రావడం అలసిపోయి ఉంటారు కాబట్టి మనం ఆడవాళ్ళకి మేము వెలిగిస్తాం కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ అవకాశం ఉంటే కార్తీక సోమవారం, వీటన్నిటికన్నా విశిష్టమైనది కార్తీక పౌర్ణమి నాడు. కార్తీక పౌర్ణమి నాడు ఉదయం నుంచి రాత్రికి ఉపవాసం ఉండి చనివిడి, వడపప్పు, పానకము, పళ్ళు అన్ని నైవేద్యం పెట్టుకుని ఆ వేళ ఈ ఒత్తులన్నీ కూడా ఒక జ్వాలలాగా ఒక 365 ఒక ఒత్తిలా చేసి వెలిగించుకుంటే ఉత్తర గతులు ఉంటాయి. మనము మరిచిపోయిన ఒత్తులు ఆ సంవత్సరం అంతా మన భగవంతుడు పూజ చేసినట్టు లెక్కలోకి వస్తుంది కాబట్టి అలా వెలిగించుకుంటాం అన్నమాట. అది మన జీవితానికి ఒక దీపం, మనకు వెలుగు మాట. అంటే మనం ఎన్నో తప్పులు మానవ సహజం చేస్తాం కాబట్టి వాటికి మనం వెళ్ళేటప్పుడు ఒక దారి అన్నది మనకు కనిపించాలి, వెలుతురు. ఏమిటి ఈ వెలిగించిన వెలుతురులో మన జీవితం వెళ్ళాలి, మనం ఉన్నంతకాలం సుఖంగా ఉండాలి, తర్వాత కూడా జీవితంలో చక్కగా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి అవి అంతా అయిపోతాయి, జీవితం అయిపోయింది. ఆ చీకటి చిమ్మ చీకటి మనకు కనిపించదు, ఒక చిన్న దివితో పాటు మనం వెళ్ళగలం కదా. అందుకోసం ఈ దీపాలు వెలిగించుకోవాలి. అది దీపాలకు విశిష్టత అది. ज्येष्ठराजं ब्रह्मणां हरिः ओं शुक्लां चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। यस्यो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गल त्रयो संवत्सरणान्तं सह सर्वतो जयमङ्गलं लाभस्यैषां जयस्यैषां कृतस्यैषां येषामिन्दिरावस्यामावदयस्तु जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदं लोकाभिरान्तसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। सुमुखैश्चेकदन्तैः शाकपिलो गिरिकर्णकलम्बोदस्य निकटं विघ्नराजो गणाधिपः
ఇదిగో మంగళం శ్రీశైల భ్రమరాంబనీకిదిగో మంగళం వెండి కొండ మీదనున్న యోగ సుందర